ఈ వీరపనేనిగూడెం స్పెషాలిటీ ఏంటంటే 3 రాష్ట్రాల్లో లేని స్పెషాలిటీ ఇక్కడ ఉంది. అదేంటంటే అండ్ విజయవాడకు దగ్గరగా మీకు ఒక అద్భుతమైన సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ తో మీ ముందుకు రావడం జరిగిందండి. లేఅవుట్ గురించి చెప్పుకునే ముందు ఈ ఏరియా హైలైట్స్ గురించి చెప్పుకుందామండి. ముఖ్యంగా మనకి కళ్ళ ముందు కనపడే ఈ రోడ్డు ఏంటంటే ఇది గన్నవరం టు ఆగిరిపల్లి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. గన్నవరం నుంచి ఆగిరిపల్లి వెళ్ళడానికి 2 రోడ్లు ఉంటాయి. గన్నవరం బ్రహ్మలింగం చెరువు ఆగిరిపల్లి అదొకటి అనుకుంటే, గన్నవరం వీరపనేనిగూడెం ఆగిరిపల్లి 2 రోడ్లు ఉంటాయి. అయితే ఇదేంటంటే గన్నవరం వీరపనేనిగూడెం ఆగిరిపల్లి రోడ్డు. ఇక్కడ ఫేమస్ ఏంటంటే వీరపనేనిగూడెం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ నుండి మనం జస్ట్ అలా వెళ్ళామంటే 75 కంపెనీలు ఉన్నాయండి. 75 కంపెనీలు కూడా పొల్యూషన్ లేని కంపెనీలు, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్న కంపెనీలు. రీసెంట్ గా మనకు ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఇప్పుడు డెవలప్ చేసి 2 ఫేజ్లు, 3rd ఫేజ్ లాంచ్ చేసింది ఇక్కడే. ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్న ఏరియా. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 2 కిలోమీటర్ల అవతల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్రపోజ్ చేయబడింది. అంతేకాకుండా మనం ఉన్న ఈ ప్లేస్ నుండి జస్ట్ ఇటు సైడ్ బ్రహ్మలింగం చెరువు అంటారు, చాలా ఫేమస్. టూరిజం గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఎంటైర్ అమరావతికి ఇది నెంబర్ 1 టూరిస్ట్ స్పాట్ గా అవబోతుంది. అలాంటి ప్లేస్ కి దగ్గరగా ఉన్నాం. అలాగే హౌసెస్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం. అంతేకాదు నేషనల్ హైవే కేవలం 5 నిమిషాల డిస్టెన్స్ లో ఉన్నాం. ఇక్కడ నుండి జస్ట్ మనం ఒక 1 మినిట్ లో వెళ్తే పోలవరం కెనాల్ ఉంటుంది. ఆ పోలవరం కెనాల్ స్పెషాలిటీ ఏంటంటే విజయవాడ నుండి రాజమండ్రి వరకు ఏకంగా డైరెక్ట్ 4 లైన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చూడండి కనెక్టివిటీస్ ఎలా వస్తున్నాయో. మన నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నాం. పోలవరం కాలువ దగ్గర మరలా 4 లైన్ డెవలప్ చేస్తున్నారు. పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు, పక్కనే టూరిస్ట్ స్పాట్, అది కూడా ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. ఇటు చూస్తే ఆగిరిపల్లి వెళ్ళటానికి కూడా 100 ఫీట్ రోడ్ డెవలప్ చేస్తున్నారు. అలాంటి ప్లేస్ లో మనకి చూడండి అద్భుతమైన వెంచర్ డెవలప్మెంట్స్ చూడండి ఎంత అద్భుతంగా చేశారు మీరు. దీన్ని మనకి విజయవాడ బందర్ రోడ్ లో కానూరు దగ్గర కామయ్య తోపు సెంటర్ అంటారు. అక్కడ పద్మశ్రీ రియల్టర్స్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు డెవలప్ చేసిన అద్భుతమైన సిఆర్డి వెంచర్. డెవలప్మెంట్ చూస్తేనే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ కమిట్మెంట్ ఏంటనేది. అయితే కనెక్టివిటీస్ బాగున్నాయి, సరౌండింగ్ హైలైట్స్ బాగున్నాయి. వెంచర్ సూపర్ గా డెవలప్ చేశారు. వెంచర్ డెవలప్ చేసిన కంపెనీ ఇంకా అద్భుతమైన కంపెనీ. ఇవన్నీ అద్భుతంగా ఉన్నప్పటికీ రేటు రీజనబుల్ గా ఉంటేనే ఎవరైనా కొంటారు. పద్మశ్రీ రియల్టర్స్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే రేటు రీజనబుల్ గా పెట్టడమే. మీరు చూడండి ఈ రోజు అమరావతి రీజియన్ లో మీరు కొనాలంటే అమరావతి సీడ్ క్యాపిటల్ లో మనకి 50,000 చెప్తున్నారు. అమరావతి చుట్టుపక్కల కనీసం 25,000 చెప్తున్నారు. బందర్ రోడ్ లో చూసుకుంటే మినిమం 20,000 చెప్తున్నారు. ఈవెన్ మనకు దగ్గరగా ఉన్న గన్నవరంలో చూసుకున్న 15,000 లేనిదే మనం కొనలేం. మనకు వీరపనేనిగూడెం ప్లస్ పాయింట్. ఇక్కడ దగ్గరలో మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్ ఉంది. అలాగే 11,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో. జనరల్ గా ఈ సరౌండింగ్ ఏరియాలో ఏ వెంచర్ అయినా చూడండి ఎవరు బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేయట్లే. కానీ పద్మశ్రీ రియల్టర్స్ వారు ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా మీకు ఇప్పిస్తుంది. ఈ వీరపనేనిగూడెం స్పెషాలిటీ ఏంటంటే 3 రాష్ట్రాల్లో లేని స్పెషాలిటీ ఇక్కడ ఉంది. అదేంటంటే కార్లని బుల్లెట్ ప్రూఫ్ చేసే సిస్టమ్ ఇక్కడ ఉంది. హైదరాబాద్ లో కూడా లేదు ఈ సిస్టమ్. తెలంగాణ మాజీ సీఎం గారు ఆయన కార్లు మొత్తం బుల్లెట్ ప్రూఫింగ్ ఈ వీరపనేనిగూడెంలోనే చేయించుకోవడం జరిగింది. మీడియాలో కూడా వచ్చింది, మీరు అందరూ చూశారు. అయితే ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ సిఆర్డిఏ లేఅవుట్ లో మీరు ఇమీడియట్ గా ప్లాట్ కొనుక్కుంటే ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని రెంట్ కి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో హౌసెస్ కి డిమాండ్ పెరిగింది. ఏంటంటే రెంటల్ డిమాండ్ పెరిగింది. రెండోది రెస్టారెంట్స్ పెరిగినాయి విపరీతంగా. మీరు ఇక్కడ హౌస్ కట్టుకున్న వెంటనే రెంటల్ పర్పస్ గా గ్రోత్ ఉండే ఏరియా కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్ ఈ ప్రాజెక్ట్ లో మీరైతే మిస్ చేసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వెంటనే పద్మశ్రీ రియల్టర్స్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్ లో, మీరు కాల్ చేయండి, కామయ్య తోపు వెళ్ళండి, మాట్లాడండి, సైట్ విజిట్ చూడండి. కొనటం మాత్రం మర్చిపోవద్దు. అద్భుతమైన కంపెనీలు వచ్చే ఏరియా కాబట్టి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మన వీడియోలో చూస్తుంది వీరపనేనిగూడెం TSIIC ఇండస్ట్రియల్ పార్క్. ఇది ఇక్కడే మొత్తం 75 కంపెనీలు వచ్చినాయి. ఇది ఫేజ్ 1, 2 గా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ కూడా తయారు చేస్తారు. ఇక్కడ ఎక్కువగా ఆటోమొబైల్ విడి భాగాలు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. మీరు వీడియో కంటిన్యూ చేస్తే ఫేజ్ 3 కూడా ప్రజెంట్ వర్క్ మొదలు పెట్టారు. అది చూడొచ్చు, ప్రజెంట్ వీడియోలో కనబడుతుంది. మనకి
ఫేజ్ 3 పనికి రాకుండా నిరుపయోగంగా పడి ఉన్న కొండలో గుట్టల్ని మనం ఇండస్ట్రియల్ పార్క్ గా మార్చొచ్చు అనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. 7 years బ్యాక్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని మనకి డెవలప్మెంట్ చేయించడం జరిగింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా పట్టించుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ అంటాకి. ఇది ఒక ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ఫామ్ అయి కేవలం 5 నెలల్లో అయిందో లేదో అప్పుడే ఈ వీరప్పనేనిగూడెంకి ఫేజ్ 3 ఓపెన్ చేయటమే కాదు, డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేయటం జరిగింది. కంపెనీలు రావటమే వెంటనే వాళ్ళ వర్క్ మొదలు పెట్టుకునేలాగా ఇక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీరప్పనేనిగూడెంకి మనకి నేషనల్ హైవే నుంచి వచ్చే రోడ్స్ కూడా కొత్తగా రిపేర్ చేస్తున్నారు. సో ఈ వీడియోని అయితే అందరికి షేర్ చేయండి.